నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, 72nd నేషనల్ అవార్డ్స్. మళ్ళీ ఖచ్చితంగా ఏదో పెట్టడానికి ఆగం పట్టించడానికి పెట్టినారు నా ఫీలింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేషనల్ అవార్డ్స్ ముందు చెప్పేసి, అవార్డ్స్ నేను బిలీవ్ చేయను. ఒకప్పుడు అవార్డ్స్కి ఆరెంజ్ దాని ఏమంటారంటే ఆథెంటిసిటీ ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే రికగ్నేషన్ కోసం పాపులర్ సినిమాలకి కొన్ని కొన్ని మూవీస్కి మాత్రమే ఇవ్వాలి అన్నట్టుగా, అండ్ ఆల్సో ఫిలిం ఫేర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి వాటి ఆథెంటిసిటీని చంపేసిన నా ఫీలింగ్. డబ్బులు కట్టేసి చాలా మంది డబ్బులు కొనుక్కున్నారు లిటరల్ అవార్డ్స్. దానివల్ల నాకు మెల్లమెల్ల అవార్డ్స్ మీద నమ్మకం లేకుండా పోయింది. సో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చింది. ప్రతి ఇయర్ ఇంకా తగ్గుతూ ఉందన్నమాట దాని మీద నమ్మకం. ఈ ఇయర్ కూడా కొంచెం అదే రకంగా అనిపించింది. బట్ కొన్ని మూవీస్కి డిజర్వింగ్ వచ్చినాయి. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. బెస్ట్ ఫిలిం ఆర్టికల్ 370. చూసినా సినిమాను? నేను చూడలేదు. చూసా బాగుంటుంది. అంటే కొంచెం కొన్ని టాబు కాన్సెప్ట్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఆవేశం ఈజ్ వే బెటర్ అనుకుంటాను. ఆవేశంకి రావాలంటాను నేను. సో ఆవేశం ఈజ్ అంటే వే బెటర్. అంటే ఇట్స్ గుడ్ కంపేర్ టు ఆర్టికల్ 370. ఆవేశం బెటర్ అని ఫీల్ అవుతా. బట్ ఆర్టికల్ 370 కూడా నేనేం క్వశ్చన్ చేయను. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ డిజర్వ్డ్ అనుకుంటాను నేను దాన్ని. సో బెస్ట్ పాపులర్ ఫిలిం కల్కికి ఇచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ పాపులర్ సినిమా కేటగిరీ ఏంట్రా? బెస్ట్ ఫిలిం అని పెట్టుకోవాలి. పాపులర్ బెస్ట్ పాపులర్ కొన్ని రోజుల తర్వాత బెస్ట్ పాపులర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అని చెప్పేసి ఇంకో కేటగిరీ పెడతారా? అదేంది నాకు అర్థం కాదు. నాకు అక్కడ ఇట్లాంటివి చేస్తేనే నాకు డౌట్ వస్తుంది వీళ్ళ మీద. బెస్ట్ పాపులర్ ఏంటి బ్రో? నాకు అర్థం ఇస్తే ఈ బెస్ట్ ఫిలిము, లేకపోతే ఇయ్యకు. లేకపోతే వేరే కేటగిరీస్ ఉంటాయి, డిజర్వింగ్లీ ఉన్న వాటికి ఇవ్వచ్చు. బట్ కొన్నిటికి ఇవ్వాలి ఏవైతే పాపులర్ ఉంటాయో. అంటే క్రిటిక్స్ చాయిస్ అనేది ఉంటుంది. క్రిటిక్స్ చాయిస్ అంటారు. క్రిటిక్స్ చాయిస్ కి ఒరిజినల్ చాయిస్ కి ఏంటి మరి? మిగతాలు ఏంది? క్రిటిక్స్ కదా వాళ్ళు ఇచ్చేది బెస్ట్ ఫిల్మ్ కి ఇవ్వడానికి. అదేంది? నాకు అదే చెప్తున్నా కదా, అందరినీ సంతోషపరచాలి అన్నట్టుగా వచ్చే బిల్డప్ అన్నమాట ఇది. నాకు అది నచ్చదు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఆడు జీవితం అన్న సత్యం సుందరం చెప్తాను. మేలగన్ ఎందుకు రాలేదు? మేలగన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్ బెస్ట్ తమిళ్ ఫిల్మ్ కి రాయన్ ఇస్తావా? రాయన్ బెస్ట్ తమిళ్ సినిమా రీజనల్ ఫిల్మ్. వాట్ ద హెల్? నాకు బూతులు వచ్చేస్తే. బట్ వాట్ ద హెల్? నువ్వు మేలగన్ పెట్టుకుని కనపడ్డ ఫ్రైడ్ రైస్ ఇంకెక్కడ కనపడుతుంది దాంట్లో. నువ్వు మేలగన్ పెట్టుకుని రాయన్కి ఇస్తావా? ఎందుకు ఇచ్చిన రాయన్కి? మేలగన్ అంటే సత్యం సుందరం. అదే మేలగన్, అదే సత్యం సుందరం. పోనీ మలయాళం దేనికి ఇచ్చినావు? ఫెమినిచ్చి ఇది తెలియదు నాకు. ఆడు జీవితంకి బెస్ట్ సినిమాటోగ్రఫీ దేనికి వచ్చిందిరా? లెట్ మీ జస్ట్ చెక్. సినిమాటోగ్రఫీ బ్రహ్మయుగం. ఓకే, బట్ ఆడు జీవితం ఇంకా చాలా బెటర్ ఉంది కదరా. బ్రహ్మయుగం హ్యాస్ వెరీ గుడ్. ఆడు జీవితం హ్యాస్ సూపర్ ట్రాన్సిషన్స్. అసలు ఆ సినిమాటోగ్రఫీ, అసలు వాళ్ళు ఆ స్కేల్ కానీ దాంట్లో ఎట్లుంటదంటే అసలు ఆ వరల్డ్ తీసుకెళ్ళిపోతాను నేను. ఆడు జీవితంకి ఎందుకు రాలేదు ఆ వాడు? వాట్ ద హెల్ మ్యాన్? అదంతా పక్క పెడతాను. నాకు మంట బుట్టుకొచ్చిన ముచ్చట. చూసిన వెంటనే చూసిన సరేరా బాయ్ అంతా ఓకే అదంతా అనుకున్నా. బెస్ట్ స్క్రీన్ ప్లే పుష్ప 2. పుష్ప 2 ఏం చేసింది బ్రో స్క్రీన్ ప్లే వైజ్ గా? బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారికి ఇస్తే బాగుంది అనిపించింది. లేదు, నేను పుష్ప 1 ఓకే, కానీ పుష్ప 2 యా డెఫినెట్లీ మనకి వాటి గంగోరేన్ కథలి సీన్ ఉంది, అదంతా బాగుంది. బట్ ఓకే, బట్ ఎట్లయిపోయిందంటే నాకేమనిపించిందంటే నేషనల్ అవార్డ్స్ అయినా కానీ అప్పటి నుంచి నాకు కొంచెం తేడా పడుతున్నాయి. అవి పాపులర్ సినిమాకి ఇద్దామని ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు. లాస్ట్ టైం అల్లు అర్జున్కి ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి మార్చారు. నాకు అది అనిపించింది. మేబీ పుష్ప 2లో ద బిగ్గెస్ట్ థింగే స్క్రీన్ ప్లే లేదురా దాంట్లో. ఎగ్జాక్ట్లీ మహారాజాని పెట్టుకొని పుష్ప 2కి ఎట్లా ఇచ్చినాడు? ఎగ్జాక్ట్లీ రైట్. మహారాజా నేను చెప్తున్నా కదా, ఫస్ట్ స్క్రీన్ ప్లే కనబడ్డ వెంటనే మహారాజా అనుకుంటున్నా నేను. బ్రో దాన్ని నేను రివ్యూ చెప్పినప్పుడు చెప్పినా 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు చెప్తా. మహారాజా స్క్రీన్ ప్లే ఫిలిం బుక్స్ లో రాస్తారు, దాని మీద అవి రాస్తారు, బుక్కులు రాస్తారు. ఆ రేంజ్ స్క్రీన్ ప్లే అది. దానికి రాలే. పోనీ వేరే సినిమాకి డిజర్వింగ్లీ ఉందేమో, పోనీ నాకు నేను డిసగ్రీ చేయొచ్చేమో. సుధీర్ పడ్కే ఆయన పేరు, అంటే ఆయన స్క్రీన్ వేరే ఫిలిం కదా అది, తెలీదు. సుధీర్ పడ్కే తెలీదు నాకు. ఈ మధ్యలో ఈ రెండు ఏంటి పంచుకుంటూ అవ్వడానికి రెండు ఇవ్వడం ఏంటి మధ్యలో? మళ్ళీ పుష్ప 2 స్క్రీన్ ప్లే ఏంది రా రే? మరి పుష్ప 2 తీసే మహారాజాకి ఆ స్వరగంధ నేను చూడలేదు కాబట్టి అనుకుంటుంటా. మన తెలుగు సినిమాని వదిలేస్తాం అంటారు. ఇప్పుడు ఒక పానిసగాడు వచ్చేసి అంటాడు, మన తెలుగు సినిమాని వాడు ఇస్తే నువ్వు అవార్డు వద్దంట. బ్రో, సినిమా ఏదున్నా నువ్వు అవార్డు ఏదున్నా డిజర్వింగ్కి ఇవ్వాలి.
నాకు నచ్చలేదు కాబట్టి అన్నాడు. నువ్వు అబ్జెక్టివ్ గా చూసినా సబ్జెక్టివ్ గా చూసినా స్క్రీన్ ప్లే వైజ్ గా మహారాజా ఈజ్ వే 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 బెటర్ మూవీ పుష్ప 2 కంటే. ఎవరైనా అంటారు. బ్రో పుష్ప 2 టార్గెటే స్క్రీన్ ప్లే కాదు బ్రో, దాని స్ట్రక్చరే స్క్రీన్ ప్లే కాదు. What the hell? Hmm. ఆ గామి దాని కూడా film సినిమాటోగ్రఫీ గామి is- బాగుండే. కానీ అవార్డ్ విన్నింగ్ కాదు, బట్ స్టిల్ గామి బాగుంటది. యా బట్ స్టిల్ మ్యాన్ వాట్ ద హెల్ నాకు అసలు ఏందిదో అనిపించింది. ఫస్ట్ నుంచి వద్దాంపా, ఒకటి వద్దాంపా. పాపులర్ సినిమా Best film, article బెస్ట్ 370. డైరెక్టర్ అమరన్ ఏమో నేను ఓకే, బట్ స్టిల్ బెస్ట్ అమ్మ ఇంకెవరు లేరా? ఐ వుడ్ గివ్ టు వెంకీ అట్లా వెంకీ అట్లూరి ఫర్ లక్కీ బాస్ లక్కీ భాస్కర్ అని ఇస్తాను. ఇచ్చేయచ్చు. లిటరల్ ఇచ్చేయచ్చు. నేను వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ అనుకున్నా. యాక్చువల్లీ లక్కీ భాస్కర్ కొడుతుంది అనుకున్నా నేషనల్ లెవెల్లో, ఏది కొట్టు కొత్త హెల్. ఇప్పుడు బెస్ట్ యాక్టర్ మమ్ముటి, ఓకే ఓకే బ్రహ్మయుగం. మళ్ళీ చందు ఛాంపియన్ కార్తిక్ లో చందు ఛాంపియన్ లో బాగుంటది. మరి But still- పంచుకోవడం ఏంటి మధ్యలో మళ్ళీ? అరే మరీ నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేటంత పర్ఫార్మెన్స్ కాదురా కార్తీక్ ఇప్పుడు ఆయన ఆర్యన్ది, పిఆర్ చందు తోటి ఛాంపియన్లో. ఇంకో 4 ఏళ్ళు బతికేస్తాడు. పిఆర్ నేషనల్ అవార్డు విన్నర్ కార్తిక్ ఆర్యన్ సినిమాలు వస్తున్నాయని చెప్పేసి ఈ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినాయి చూసిన. చందు చాంపియన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని సినిమాలు చందు హిట్ ఛాంపియన్ అయినాయి? ఫ్లాప్ యాక్చువల్ అది. చందు చాంపియన్ పోయింది అనుకో. ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి చందు చాంపియన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే అప్పటి నుంచి అరే ఇప్పటి ఇంకోటి ఏదో వరకు ఉందిరా, డిజిటల్ గా వచ్చింది ఫిల్మ్. మే తేరా తే మేరీ ఏదో ఉంటుంది, తూ మేరీ అది సీరియల్ కిల్లర్ రా. అది కార్తిక్ ఆర్యన్. పోయినాయిలే, అన్ని పోయినాయి. పిఆర్ తోటి నడిపిస్తే గట్లే ఉంటది. దాంట్లో చందు ఛాంపియన్ లో పర్ఫార్మెన్స్ బాగుంటది. చందు ఛాంపియన్ కొంచెం బెటర్ ఉంటది. సత్య ప్రేమ్ కి కథ ఏదేదో వచ్చింది, అవేవో వచ్చినాయి, అవేవి బెస్ట్ యాక్టర్ శామీ గౌతమ్ ఆర్టికల్ 370. నేను చూడలేదు అసలు. ఓకే, కానీ అరే అంటే ఆమె కొంచెం గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటది. మరీ యాక్టర్స్ కి ఎత్తుకెళ్ళి ఇచ్చేటంత కాదురా. ఇంకెవరున్నారా 2024 లో ఏమొచ్చినాయి? వేరే నామినేషన్స్ ఏమైనా ఉండుంటే బాగుండే బ్రో, మనకి తెలియదు అది ఇట్లా. ఇచ్చారు యాక్చువల్ ఇంటర్నల్ గా నామినేషన్స్ పంచారు. మనకు పబ్లిక్ గా కూడా తెలుసు అనుకుంటా. ఐ డోంట్ నో. లేదు ఐ డోంట్ థింక్ సో. నామినేషన్స్ ఇస్తారు ఎవరున్నారు యాక్టర్స్? నేషనల్ అవార్డ్స్ నామినేషన్స్ అనమాట. లేదు నామినేషన్స్ సిస్టమ్ ఏమీ లేదు. ప్రేమాలువా? నో మీనాక్షి లక్కీ భాస్కర్. బ్రా అంటే ఎవరంటే ప్రేమను పట్టుకొస్తారో అదో బో వదిలే వచ్చేస్తుంది. ఏముంది బ్రో సినిమాలో? మీనాక్షి లక్కీ భాస్కర్ అంటే ఆమె మంచిగానే చేసింది. బట్ ఆమె కంటే ఆమె గౌతమ్ ఆర్టికల్ 370 ఇంకా బాగా చేసింది అని అనుకుంటే అలా నాకు తెలిసి అవార్డులు ఇవ్వాలంటే యూ నీడ్ టు డబ్ యువర్ సెల్ఫ్. మేబీ డబ్బింగ్ వాళ్ళే చెప్పాలి. అందుకే కీర్తి సురేష్కి వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. మహానటికి కీర్తి సురేష్కి వచ్చింది. ఈమె ఇది ఉంటా చూడు, కీర్తి సురేష్ సాయి పల్లవి అమరన్ గర్గి. డూడ్ నెంబర్ ఇవ్వచ్చు. బట్ ఏమంతా టైం పాస్ ఎత్తున్నారు కానీ తెలుగు సినిమాలో రీజనల్ ఫిల్మ్స్ కి కమిటీ కుర్రాలకు వచ్చింది. ఏమనిపిస్తుంది? ఓకే, బాగుంటది యాక్చువల్లీ సినిమా బాగుంటది. ఇట్స్ గుడ్ మూవీ, గుడ్ మూవీ. Yeah, very నేషనల్ good అవార్డ్ వాట్ ఈస్ విన్నింగ్ అంటే ఏమో. అరే ఇంకేం నేను స్టిల్ లక్కీ భాస్కర్ పెట్టుకోవచ్చు ఇంకా నేను. బట్ Lucky కమిటీ Bhaskar రావాల్సింది. వెరీ వెరీ గుడ్ ఎమోషనల్ బెస్ట్ డైలాగ్స్ లక్కీ భాస్కర్ ఎట్లుందంటే అది నాకు డైలాగ్స్ అది మరి కామెడీ అనిపించింది. నాకు ఏంది ఏదో కాన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నట్టు ఇస్తున్నాయి ఆ సినిమాకి. డైలాగ్స్ లక్కీ భాస్కర్ అదే ఏదో ఇయ్యాలి కదా, ఏ అవార్డులో ఆ. పెట్టలేదు కదా మిమ్మల్ని అని. అదే లక్కీ భాస్కర్ దిస్ షుడ్ హావ్. తెలుగు సినిమా విన్నర్ రాబు. వేరే మలయాళం హీరో ఉన్నా గానీ తెలుగు సినిమా విన్నర్ బెస్ట్ ఫిలిం బెస్ట్ తెలుగు ఫిలిం రెండు లక్కీ భాస్కర్ పడాల్సింది. పడొచ్చింది, అయిపోయింది. అదే. తర్వాత బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం 35. ఓకే గుడ్ నాకు నచ్చింది సినిమా చాలా. బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ క్యాప్టెన్ మిల్లరా. బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ వాల్యూసా? నేషనల్ అవార్డుకి ఒక క్రైటీరియా ఉంటుందేమో, మన సొసైటీ గురించి మాట్లాడే ఒక సినిమా గురించి మాట్లాడే. క్యాప్టెన్ మిల్లర్ ధనుష్ది అది అదో ఆపరేషన్ మూవీ. అట్లాంటి ఏడాది కరెక్ట్ ఇస్తాడు ఆయన. దాంట్లో ఏదో ఇంకి పింకి పాంకి ఫాదర్ యాజ్ డాంకీ క్రైస్ ఫాదర్ క్రైస్ ఇంకి పింకి పాంకి ఏదో సెలెక్ట్ చేసినట్టు. నేషనల్ ఐ థింక్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఇంకేం దొరకలే. క్యాప్టెన్ మిల్లర్ నాకే టైం పట్టింది క్యాప్టెన్ మిల్లర్ అసలు ఏం సినిమాని ఎత్తుకోవడానికి. బెస్ట్ డెబ్యూ స్వాతంత్ర్య వీర్ సావర్కర్ ఇచ్చారు. నేను చూడలేదు ఆ సినిమా కాబట్టి. నేను చూడలేదు. రీజనల్ తెలుగు కమిటీ కుర్రలు, తమిళ్ రాయన్, మలయాళం ఫెమిషి ఫాతిమా, కన్నడ మిథ్య తెలియదు మనకి. హిందీ శ్రీకాంత. ఏది కళ్ళు లేని క్యారెక్టర్ ఉంటుందా 2024 లో? మరాఠీ మంచి సినిమాలు ఏమొచ్చినాయి ఇంకా 2024 లో హిందీ నుంచి. లాస్ట్ లేడీస్ అంట, కిల్లుకి రాలేరా అవార్డు.
మైదాన్ ఉంది, మైదాన్కి రాలేదు. స్క్రీన్ ప్లే కిల్కి స్క్రీన్ ప్లే ఇవ్వలేం కదా, ఇవ్వచ్చా? లేదు లేదు ఇవ్వలేం. ఇచ్చి బెస్ట్ యాక్షన్ ఇవ్వచ్చు. ఐ వాంట్ టు టాక్ మేరీ క్రిస్మస్ ఒక్క సినిమాలు వచ్చినాయి జిగురా. 2024 డెడ్ రా శైతాన్ వచ్చింది, శైతాన్కి ఏమి ఇవ్వలేదు అంటే జాన్రా స్పెసిఫిక్ ప్రాబ్లం. తేరే బాతో మే ఉల్టే సాజు టిగడం 24 అంతా డెడ్ రా. 25 అయితే కొంచెం కష్టపడింది కానీ బ్రో కిల్లు. అరే లాపతా లేడీస్, అరే ఏదిరాది లాస్ట్ లేడీస్ అంటే నేను అనుకుంటున్నా ఒరే 2024 లో లాపతా లేడీస్ ఉంది. చూసుకోండి ఒక్కలో నేషనల్ అవార్డ్స్, సారీ నేషనల్ అవార్డ్స్ తిట్టడం వల్ల దేశాన్ని తిట్టడం కాదు, ఆ కమిటీని తిట్టడం. నేను మొత్తం టెక్నికల్ అవార్డ్స్ ఉన్నాయి చూడ, లుక్ చేద్దాం. టెక్నికల్ అవార్డ్స్ ఏంటి? పుష్ప 2 కాస్ట్యూమ్ డిజైనా ఏంది, మన గంగో రేణుకమ్మ తల్లి కానిచ్చిరా, నాకు అది అర్థం కాలేదు. లక్కీ భాస్కర్, మ్యూజిక్ అమరన్, ఆర్టికల్ 370, సినిమాటోగ్రఫీ బ్రహ్మయుగం, ఓకే, ఎడిటింగ్ అమరన్. అరే సౌండ్ డిజైన్ 3 ఏంట్రా? అంటే దయ్యానికి ఎఫెక్ట్లు కొట్టడం వల్ల ఏంటి సౌండ్ డిజైన్ అనుకుంటున్నారా? కొంచెం నాకు ఒక డౌట్ వస్తుంది. మంజుమల్ బాయ్స్ ఎప్పుడు వచ్చింది? 2024 లో వచ్చింది. మంజుమల్ బాయ్స్ కి ఒక్క అవార్డు కూడా రాలేదు. భూల్బోల్ యాత్రికి సౌండ్ డిజైన్ ఇటం ఏందిరా? అరే ఎలా కన్సిడర్ చేశారా దీన్ని? యాక్షన్ డైరెక్షన్ మహారాజా, కిల్ ఏడిపోయింది. యాక్షన్ డైరెక్షన్ మహారాజా ఎందుకు కూర్చోదురా? అరే ఏదో ఇయ్యాలి. కొరియోగ్రఫీ 3-2 అది ఆజ్కి రాత్కి ఇచ్చిందా మనస దానికి నేను దానికన్నా గంగో రేణుకమ్మ తల్లికి అల్లు అర్జున్కి ఇచ్చినా బాగుంటుండే. పోనీ దేవరా ఐరా మన ఆయుధ పూజ అలా అసలు నువ్వు పుష్ప 2లో హ్యాస్ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ సాంగ్స్. పుష్ప 2 కి మేకప్ ఏంటి? మేకప్ ఇక్కడ మేకప్ కమిటీ కుర్రోలా? కమిటీ కుర్రోళ్ళ మేకప్ కింద ఎందుకు వస్తుంది? అయి ఉంటాయి బట్ మేకప్ ఎందుకు వస్తుంది కమిటీ కుర్రోళ్ళు? బ్రో ఆ సినిమా నాకు ఐ డిసగ్రీ విత్ ద పాలిటిక్స్ ఎట్ ఆల్. తంగలాన్ ప్రాస్థెటిక్స్ మేకప్ ఏంది? తెలుగులో విక్రమ్ తంగలాన్ ఎట్టొచ్చాడు బయటికి అంత కష్టపడి. What the hell man? స్పెషల్ మెన్షన్స్ చిరంజీవి ఫర్ స్పెషల్ మెన్షన్స్ మొదలు మళ్ళీ ధనుష్ ఫర్ క్యాప్టెన్ మిల్లర్. ఏంద్రా ఇది? నేను ఇంకా మొత్తం చూడలేదురా, ఇక్కడ మాట్లాడదామని ఊకున్నా. సినిమాటోగ్రఫీ బ్రహ్మయుగం ఓకే, బట్ దానికంటే ఇంకా బెటర్ సినిమాలు అది చెప్తున్నా కదా. గోట్ లైఫ్ ఉంది బ్రో, ఇంకా చాలా చేయొచ్చు. ఆవేశం పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ యాక్టర్ కి ఇవ్వచ్చు, మేకప్ ఇవ్వచ్చు, బెస్ట్ మేకప్ ఇవ్వచ్చు గోట్ లైఫ్ కి. బెస్ట్ ప్రొడక్షన్ కలికి వెళ్ళిపోవాలి. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ ఎవరైతే గెలిచిర్రో వేరే వాళ్ళు డిజర్వింగ్లీ గెలిచి వీళ్ళకి ఇవ్వకపోతే నాకు ఇబ్బంది అని లేదు. వీళ్ళు ఓకే వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా బాగానే చేసారు పర్లేదు అనుకున్నట్టుగా ఉంటుంటే బాగుండేది. అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికి పడితే వాళ్ళకి ఏదో లాటరీలో తీసుకోండి ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు అట్లే అనిపిస్తుంది. లిరిక్స్ మైదాన్ ఏంట్రా, ఆ సాంగ్ బాగుండొచ్చేమో, మైదాన్కి ఇంకా బెటర్ అవార్డ్స్ రావాల్సింది. అందుకే ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ మ్యాన్, సీరియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్. నాకు ఒక క్వశ్చన్, నో హేట్ ఆన్ కమిటీ కుర్రాళ్ళు, బట్ కమిటీ కుర్రాళ్ళు మేకప్ అంటే న్యాచురల్ గా ఇంకిపోయిందంతా ఇట్స్ ఆల్ గుడ్ కమిటీ కుర్రాళ్ళు, బట్ స్టిల్ హౌ మేకప్ గాట్ కమిటీ కుర్రాళ్ళు. బెస్ట్ తెలుగు ఫిలిం అంటారా? నాకు పర్లేదు, ఐ లైక్ ఇట్, కాబట్టి నాకు అక్కడ ఇబ్బంది ఏం లేదు, ఐ లవ్డ్ ఇట్. నాకు కమిటీ కుర్రాళ్ళు నాకు నచ్చింది, బట్ టోటల్ గా వాట్ ఇస్ బెస్ట్ రీజనల్ ఫిలిం నేను 35 కి ఇచ్చిన ఓకే అనుకుంటా. మంచి ఎంకరేజ్మెంట్ లైక్ ఆ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, దాని నుంచి యాక్టర్స్ కి కావచ్చు, సినిమా బాగుంటది. ఎంకరేజ్మెంట్ బెస్ట్ అంటే ఐ డోంట్ రాయ్ నేరేటెడ్ ఫిలిం కానీ యానిమల్ సలార్ కి ఇవ్వలేదు బెస్ట్ ఫిలిం 2023. రాయ్ నీకా ఏకంగా రావణాసురుడిని శూర్పణఖ వాళ్ళ స్టోరీ చెప్తుంది. టెక్నికలీ రామాయణాన్ని నువ్వు రివర్స్ చేస్తే ఎట్లా తీస్తారో అది దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రాయన్. మరి రాయన్ అంతే, దాన్ని నువ్వు ఓకే ఇచ్చేసాయి అవార్డు. ఇద్దరు తమ్ముళ్ళని రావణుడు ఎలా చంపాడు, గోట్ లైఫ్ 2023 సెన్సార్డ్ అంట. పోనీ గోట్ లైఫే ఉందా, వేరే సినిమాలు లేవా? తంగలాన్ ఏమైంది? 2023 December 31st అయింది. 31st అయింది, పని పాట లేదా ఒక రోజు ముందు. 2023లోను గోట్ లైఫ్ ఏమీ ఇవ్వలేదు కదా, వాళ్ళు రిలీజ్ డిలే చేసుకున్నారు కాబట్టి రాలేదు. కాదు 2023లోను అదే అంటే 2020 అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన అవార్డ్స్ లోను గోట్ లైఫ్ ఇవ్వలేదు, ఇచ్చారా గోట్ లైఫ్ నేషనల్ అవార్డు? గోట్ లైఫ్ నేషనల్ అవార్డ్స్ డిడ్ నాట్ విన్ ఎనీ నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డ్స్ 13 ఏళ్ళు కష్టపడి చేసారు సినిమా, అదే కదా. స్పెషల్ అప్రిసియేషన్ కి దానికి ఇచ్చిన ఓకే అనేటో నేను. కెప్టెన్ మిల్లర్ కి స్పెషల్ మెన్షన్స్ అని, బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ కెప్టెన్ మిల్లర్ కి
ఎందుకు వస్తుంది, ఎందుకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ అంటే అందుకే వస్తుంది. కాబట్టి బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ చెప్తున్నా, ఎందుకు ఇవ్వలేదంట బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్కి. ఆయన మళ్ళీ చెప్తా, అల్లు అర్జున్ హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. పుష్ప 1లో ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చింది ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ దానికి పాపులారిటీ పెంచడం కోసం ఏదైతే పాపులర్ సినిమా ఉందో ఆ సినిమాకి ఇవ్వాలని ఇచ్చారు అంతే. వాళ్ళు 2021లో చాలా సినిమాలు వచ్చినాయి, చాలా బెటర్ సినిమాలు వచ్చినాయి పుష్ప కంటే. నేను చెప్పేస్తా దాంట్లో ఐ లవ్ అల్లు అర్జున్ గారు, బట్ నో అట్లా కాదు, కావాలని ఇచ్చిర్రు, వాళ్ళు ఒక అజెండా పెట్టుకొని ఇస్తున్నారు కాబట్టే ఇట్లా అవుతుంది. అట్టర్ డిసప్పాయింట్మెంట్ ఏందిందో ఇచ్చిర్రు. సో మీరు డిసగ్రీ చేస్తారా అగ్రీ చేస్తారా చెప్పండి. నాకైతే మాత్రం కమిటీ కురాల్ ఇస్ అ రియలీ గుడ్ మూవీ. రెండు అవార్డులు రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేకప్ ఇంకా బెటర్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇది నేషనల్ అవార్డ్స్ మొత్తం చూస్తున్నాను నేను. టెక్నికలీ 2024లో చాలా ఇండియన్ మూవీస్ చాలా చూసినా, చాలా వాటిని ఒకటిసే ఐ గేవ్ రివ్యూస్ ఆన్ ఇట్. నేను రివ్యూస్ ఇచ్చిన కాబట్టి బాగుండాలని అనట్లేదు. నేను ఏం చెప్తున్నా నేను చాలా సినిమాలు కవర్ చేసిన చెప్తున్నా. దెర్ ఆర్ వే బెటర్ మూవీస్ దాన్ ది అవార్డ్స్ గేమ్. లక్కీ భాస్కర్ షుడ్ హ్యావ్ గాటెన్ మోర్ అవార్డ్స్. కల్కికి రాకపోయినా పర్లేదు బ్రో, కల్కికి ప్రొడక్షన్ డిజైన్ ఇచ్చేసినా పర్లేదు, నాకు ఇబ్బంది లేదు. మిగతా వాడికి రావచ్చు. బెస్ట్ పాపులర్ ఫిలిం అనే కేటగిరీ పెట్టడం ఏంటి నాకు అర్థమే కావట్లేదు. అట్లాంటప్పుడు బెస్ట్ ఫిలిం అనే దానికి ఇంకా మొత్తానికే పోయింది. పాపులర్ ఏదో ఇవ్వాలి కదా, అన్నిటికి ఇవ్వాలన్నట్టు ఇచ్చిన నా ఫీలింగ్.